హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ నాకు ఇచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో టుడేస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మై స్కిన్ కేర్ రొటీన్. చాలా సింపుల్గా ఉంటుంది నా స్కిన్ కేర్ రొటీన్. నో హెవీ ప్రొడక్ట్స్ బికాజ్ నాది చాలా సెన్సిటివ్ స్కిన్. సో ఈ వీడియో అయితే సెన్సిటివ్ స్కిన్ ఉన్న ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ తర్వాత చెప్తాను. ప్రొడక్ట్స్ గురించి ఫస్ట్ అయితే అసలు బేసిక్ స్కిన్ కేర్ గురించి చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి క్లెన్జింగ్. నేనైతే పర్టికులర్గా ఎలాంటి క్లెన్జర్స్ యూజ్ చేయను. నేను నార్మల్ ఫేస్ వాష్ చేసుకుంటాను. మన ఫేస్ హైజీన్గా ఉంటేనే మనం స్కిన్ కేర్ చేసుకున్నా దానికి యూజ్ ఉంటుంది, లేదంటే ఎటువంటి యూజు ఉండదు. సో నేనైతే పర్టికులర్గా నేను బయటకి ఎక్కడికి వెళ్ళకపోయినా రూమ్లోనే ఉన్నా కానీ ఎవ్రీడే 3 times అయితే పక్కా ఫేస్ వాష్ చేసుకుంటాను. నేను బయటకి ఎక్కడికైనా వెళ్ళినా కానీ వెళ్ళొచ్చిన వెంటనే ఫేస్ వాష్ చేసుకుంటాను. ఆఫీస్కి వెళ్ళిన వెంటనే ఫేస్ వాష్ చేసుకుంటాను. అలా ఫేస్ని నీట్గా ఉంచుకోవడం అలవాటు చేసుకోండి. అప్పుడే మనకి ఎటువంటి పింపుల్స్ కానీ ర్యాషెస్ కానీ రాకుండా ఉంటాయి. ఎందుకంటే మనం నార్మల్గా ఎక్కడికైనా బయటకు వెళ్తాం, ఖచ్చితంగా డస్ట్కి ఎక్స్పోజ్ అవుతాము. ఆ డస్ట్ అంతా మన ఫేస్కి పట్టేస్తుంది. అలానే వచ్చి మనం ఏవో ఒక పనులు చేస్తూ ఉంటాము, దానికి ఆ స్వెట్కి పింపుల్స్ వచ్చేస్తాయి. మనం పింపుల్స్ వచ్చేసాయని మళ్ళీ ఏవో ఒక కొత్త ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాము, అవి మనకి పడవు. సో ఫస్ట్ ఫేస్ని నీట్గా ఉంచుకోవడం అలవాటు చేసుకోండి. ఇంట్లో ఉన్నా ఎక్కడికైనా వెళ్ళకపోయినా ఎవ్రీడే 3 times అయితే ఫేస్ వాష్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. అలానే ఫేస్ వాష్ చేసుకోవాలని ఏది పడితే అది సోప్స్ యూజ్ చేసి ఫేస్ వాష్ చేసుకోవద్దు. సోప్స్ అంటేనే కెమికల్స్, సోప్స్లో కూడా కెమికల్స్ ఉంటాయి. సో ఏదైనా మైల్డ్ ఫేస్ వాష్ అయినా యూజ్ చేయండి, లేదంటే జస్ట్ నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవడం అలవాటు అయితే చేసుకోండి. సో ఫేస్ని అయితే నీట్గా ఉంచుకోండి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్. ఇది మీది స్కిన్ టైప్ అయినా ఆయిలీ అయినా డ్రై అయినా మాయిశ్చరైజర్ అయితే మస్ట్ అనమాట. ఇది మీ స్కిన్ని హైడ్రేట్ చేసి సాఫ్ట్గా ఉంచుతుంది. మాయిశ్చరైజర్ మీ మార్నింగ్ రొటీన్లో యూజ్ చేయొచ్చు, నైట్ రొటీన్లో కూడా బిఫోర్ స్లీప్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని పడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ అయితే నైట్ రొటీన్లో స్కిప్ చేసేయండి. మార్నింగ్ రొటీన్లో మాత్రం సన్ స్క్రీన్ మస్ట్. అసలు సన్ స్క్రీన్ యూజ్ చేయకపోతే మీరు ఏ స్కిన్ కేర్ చేసినా కానీ వేస్ట్, దానికి యూజ్ ఏమి ఉండదు. సో సన్ స్క్రీన్ మాత్రం యూజ్ చేయండి. ఇదేంటంటే జస్ట్ బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అనమాట. కొంతమంది అసలు ఏం యూజ్ చేయరు, స్కిన్ కేర్ చేసుకోరు కదా. సో వాళ్ళకి క్లెన్జింగ్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. అండ్ మీకు ఎక్స్ట్రా గ్లో కావాలనుకుంటే సీరమ్స్ కానీ టోనర్ అవి యూజ్ చేయొచ్చు. అవి మీ స్కిన్కి తగ్గట్టు చూసుకొని అయితే యూజ్ చేయండి. నెక్స్ట్ పింపుల్స్ ఉన్న వాళ్ళకైతే నా విషయానికి వస్తే నాకు బీటెక్లో స్టార్ట్ అయ్యాయి పింపుల్స్. కానీ నేను ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేసేదాన్ని కాదు, ఎందుకంటే ఏమన్నా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తేనే ఇంకా పింపుల్స్ ఎక్కువ అవుతాయేమో అనుకునేదాన్ని. సో ఏం యూజ్ చేసేదాన్ని కాదు. వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని పేస్ట్ పెట్టడం అలా ఏవో యూజ్ చేసేదాన్ని, కానీ వాటి వల్ల యూజ్ ఏమి ఉండదు. దాని తర్వాత ఆ పింపుల్స్ ఇంకా ఎక్కువ అవటం స్టార్ట్ అయ్యాయి. నాకెవరో ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేసిందని ఒక క్రీమ్ యూజ్ చేశాను. దానివల్ల అది ఒక 3 days 4 days యూజ్ చేసిన తర్వాత నాకు స్కిన్ అంతా ర్యాషెస్ వచ్చి రెడ్గా అయిపోయింది అనమాట. సో ఇంకా ఆ ప్రొడక్ట్స్ మీద నాకు నమ్మకమే పోయింది. దాని తర్వాత లాక్డౌన్లో ఉన్నప్పుడు అప్పట్లో మామా ఎర్త్కి హైప్ ఇచ్చారు కదా. సో మామా ఎర్త్ ప్రొడక్ట్స్ యూజ్ చేద్దాం అన్నట్లు నేను అంతా రీసెర్చ్ చేసి ఒక ఫేస్ వాష్ అయితే ఆర్డర్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. 10 to 15 days యూజ్ చేసే లోపే పింపుల్స్ అన్నీ తగ్గిపోయాయి. సో ఆ ఒక్క ఫేస్ వాషే నేను యూజ్ చేశాను. అది ఇక్కడ ట్యాగ్ చేస్తాను ఫోటో. మీలో ఎవరికైనా సెన్సిటివ్ స్కిన్ ఉండి పింపుల్స్ ఉండి ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేయాలో తెలియని వాళ్ళైతే ఇదైతే మంచిగా యూజ్ చేయొచ్చు. 90% గ్యారంటీ అయితే నేను ఇస్తాను పింపుల్స్ తగ్గుతాయని. ఇంకా 10% అయితే నాకు తెలియదు, ఎందుకంటే నాది కూడా సెన్సిటివ్ స్కిన్ కాబట్టి చెప్తున్నాను. సో నేను అప్పటి వరకు ఆ ఒక్క ఫేస్ వాషే యూజ్ చేశాను, ఇంకా వేరే ప్రొడక్ట్స్ ఏం యూజ్ చేయలేదు. తర్వాత వచ్చేసి మా కంపెనీ వాళ్ళు ఇయర్లీ ఒక వెల్నెస్ పాయింట్స్ అని ఒక 5000 పాయింట్స్ ఉంటాయి. అవి ఆ వెల్నెస్ పోర్టల్లో ఉన్న ప్రొడక్ట్సే మనం పర్చేస్ చేయాలి. సో అవి ఎక్స్పైర్ అవుతున్నాయని నేను అందులో మనకు కావాల్సిన ఫేస్ వాష్లు, సోప్స్ అవి కూడా ఉంటాయి. సో అవి ఎక్స్పైర్ అవుతున్నాయని ఒక ఫేస్ వాష్, ఒక సీరం అయితే పర్చేస్ చేశాను నేను అప్పట్లో. నేను నా స్కిన్కి కానీ హెయిర్కి కానీ ఏదైనా ప్రోడక్ట్ యూజ్ చేయాలి అనుకుంటే దానికి బ్యాక్గ్రౌండ్లో ఒక 5 to 7 days అయినా రీసెర్చ్ చేస్తాను. రీసెర్చ్ చేసి రివ్యూస్ చూసే నేను ఆ ప్రోడక్ట్ పర్చేస్ చేస్తాను, అది యూజ్ చేస్తాను. సో
ఆ పాయింట్స్ ఎక్స్పైర్ అవుతున్నాయని నేను ఈ ఫేస్ వాష్ మమా ఎర్త్ టీ3 ఫేస్ వాష్ అండ్ సీరం కూడా దీనిదే అనమాట. సీరం పర్చేస్ చేశాను. అది కూడా నేను ఒక 20 days ఏమో కంటిన్యూస్గా యూజ్ చేశాను. స్కిన్ అంతా సాఫ్ట్గా అయింది అండ్ గ్లో వచ్చింది అనమాట కొంచెం స్కిన్కి. సో అప్పటి నుంచి ఇవి యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇది 3rd or 4th ఫేస్ వాష్ అండ్ సీరం కూడా 3 bottles యూజ్ చేశాను. ఇంకా 4th ఆర్డర్ పెట్టుకోవాలి సీరము. ప్రస్తుతానికైతే ఈ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఫేస్ కొంచెం ఎక్స్ట్రా గ్లో కావాలి అనుకుంటే ఈ మమా ఎర్త్ టీ3 ఫేస్ వాష్ అండ్ సీరం అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను యూజ్ చేసే మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ వచ్చేసి ఫాక్స్టైల్. చాలా వీడియోస్లో చూపించే ఉంటాను ఫాక్స్టైల్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. సో నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ అవే అనమాట. ఫేస్ వాష్ సీరం ఏమో మమా ఎర్త్వి అండ్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఏమో ఫాక్స్టైల్వి. ఇవి తప్ప ఇంకా నేను ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేయను అండ్ మేకప్ కూడా అస్సలు యూజ్ చేయను. నా ఫేస్కి పడదు, ఫేస్ అంతా పాడైపోతుంది. సన్ స్క్రీన్ కూడా ఈ సన్ స్క్రీన్ యూజ్ చేస్తే ఇంకే పౌడర్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. కొన్ని సన్ స్క్రీన్స్ ఏంటంటే అప్లై చేస్తే ఆయిలీగా అలా జిడ్డుగా ఉంటుంది కదా. ఈ సన్ స్క్రీన్కి అయితే అలా ఏముండదు. యాక్చువల్గా నాకు అసలు పౌడర్ పడదు. పౌడర్ యూజ్ చేస్తే నాకు పింపుల్స్ వస్తాయి. ఇప్పటికైనా నేను ఎప్పుడైనా పౌడర్ యూజ్ చేయాలనుకుంటే మీరు నవ్వుతారేమో, ఈ హిమాలయ బేబీ పౌడర్ యూజ్ చేస్తాను. నాకేమనిపిస్తుంది అంటే బేబీ పౌడర్ అంటే చిన్నపిల్లలకు కూడా యూజ్ చేస్తున్నామంటే అందులో ఏ కెమికల్స్ ఉండవేమో అన్నట్లుగా నేను ఇది స్టార్ట్ చేశాను. ఇదే యూజ్ చేస్తాను నేను ఎప్పుడు. పౌడరు అసలు యూజ్ చేయను. ఎప్పుడైనా యూజ్ చేయాలి అనుకుంటే ఇది యూజ్ చేస్తాను. ఇదే ఉంటుంది నా దగ్గర ఎప్పుడు. సో అదనమాట. చాలా తక్కువ ప్రొడక్ట్స్ ఇవి కూడా. నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేయాలో తెలియక డిఫరెంట్ ప్రొడక్ట్స్ యూజ్ చేసి స్కిన్ అంతా పాడు చేసుకుంటారు కదా. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేయాలని అయితే చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే హోమ్ రెమెడీస్ కూడా నేను 2 యూజ్ చేస్తాను. అది కూడా మనం ఎక్కడికైనా ఈవెంట్స్ కానీ లేదంటే ట్రిప్స్ కానీ వెళ్ళాలనుకున్నప్పుడు ఒక 10 days ముందు నుంచి ఈ ఫేస్ ప్యాక్స్ అయితే అప్లై చేసుకుంటాను. సో అప్పుడు ఏంటంటే మనం మేకప్ వేసుకోకపోయినా ఇప్పుడు ఏదైనా ట్రిప్కి వెళ్తాం అనుకోండి, మేకప్ వేసుకోకపోయినా మన స్కిన్ కొంచెం గ్లోగా ఉండాలి అనుకుంటాం కాబట్టి ఈ రెమెడీస్ అయితే మంచిగా యూజ్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ రెమెడీ వచ్చేసి శనగపిండిలో కొంచెం పసుపు, మిల్క్, రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసేసుకొని ఫేస్ ప్యాక్ లాగా వేసుకోండి. ఒక 10 to 15 minutes ఉంటే అది డ్రై అయిపోతుంది. సో డ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ అప్లై చేసుకొని జెంటిల్గా మసాజ్ చేసుకొని రబ్ చేసి ఫేస్ వాష్ చేసుకోండి. అలా ఒక 10 days చేస్తే స్మూత్గా అవుతుంది, గ్లో వస్తుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే టొమాటో ఉంటుంది కదా, టొమాటోని హాఫ్కి కట్ చేసి దాని మీద షుగర్ వేసుకొని మొత్తం ఇలాగా ఒక 10 to 15 minutes రబ్ చేసి అలానే ఉండి డ్రై అవ్వనివ్వండి. డ్రై అయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. అది ట్యాన్ రిమూవ్కి ఇది మంచిగా పనిచేస్తుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. 10 to 15 days ఎవ్రీడే కంటిన్యూస్గా అప్లై చేసుకోండి. ట్యాన్ ఈజీగా రిమూవ్ అవుతుంది. మీకే డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. ఫేస్కి, నెక్కి, లేకపోతే హ్యాండ్స్కి, ఫేస్కి అలాగా ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఫేస్ గ్లోగా ఉంటుంది అనమాట. మీకు ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొన్ని టిప్స్ చెప్తాను. ఇవి అందరికీ తెలిసినవే. ఫస్ట్ వాటర్ ఎక్కువ తీసుకోండి. రోజుకి అట్లీస్ట్ 3 liters అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. మన బాడీ హైడ్రేట్గా ఉంటుంది అండ్ ఫేస్లో కూడా అంత త్వరగా ముడతలు రాకుండా ఉంటాయి. ఫేస్ కూడా గ్లోగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అలవాటు చేసుకోండి. ఎవ్రీడే మీ డైట్లో ఫ్రూట్స్ ఉండేలా చూసుకోండి. సీజనల్ ఫ్రూట్స్ అయితే అస్సలు మిస్ చేయొద్దు. మనం ఫ్రూట్స్ దగ్గర, డ్రై ఫ్రూట్స్ దగ్గర మనీ కోసం ఆలోచించుకుంటే నెక్స్ట్ హాస్పిటల్స్కి లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. సో ఫ్రూట్స్ అయితే ఎవ్రీడే రొటీన్లో అలవాటు చేసుకోవద్దు. నేనైతే ఎవ్రీడే ఏదో ఒక ఫ్రూట్ తింటానే ఉంటాను. సో మంచిగా మన డైట్ని హెల్తీగా తీసుకోవడం, మన రొటీన్ని హెల్తీగా చేసుకోవడం చాలా బెస్ట్ అనమాట. అండ్ జంక్ ఫుడ్స్ కొంచెం తగ్గించండి. అస్సలు తినొద్దని కాదు, జంక్ ఫుడ్స్ కొంచెం తగ్గించండి. అండ్ ప్రాపర్గా స్లీప్ మాత్రం ప్రాపర్గా ఉండాలి. 8 to 9 hours స్లీప్ ఉండేలా అయితే చూసుకోండి. ఈ స్కిన్ని హార్ష్గా ట్రీట్ చేయొద్దు అసలు. అది ఎందులో అయినా నార్మల్గా ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నా మనం బాగా ఇలా రప్చర్ చేయకుండా జస్ట్ కాటన్ టవల్ తీసుకుని జస్ట్ ఇలా ట్యాప్ చేయండి. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి, మనం న్యాచురల్గా కేర్ తీసుకుంటేనే రిజల్ట్స్ స్లోగా వచ్చినా కానీ హెల్తీగా వస్తాయి, లాంగ్ టర్మ్లో యూజ్ ఉంటాయి అన్నమాట. సో ఇన్సైడ్ కేర్ తీసుకుంటేనే అవుట్ సైడ్ గ్లోగా ఉంటుంది. అది ఫేస్ అయినా హెయిర్ అయినా ఏదైనా అదనమాట. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. మెయిన్గా అయితే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి.
సో నేను చెప్పిన ప్రొడక్ట్స్ అయితే నేను యూస్ చేసినవే, నాకు పడినవే, అండ్ నాది చాలా సెన్సిటివ్ స్కిన్. సో మీలో ఎవరికైనా సెన్సిటివ్ స్కిన్ ఉంటే ఆ ప్రొడక్ట్స్ యూస్ చేయొచ్చు. అండ్ నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే నా వీడియోని లైక్ చేసి కమెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్.